అందరికీ జై హింద్. రీసెంట్గా మన ఎకానమిస్ట్ సంజీవ్ సాన్యాల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఏఐ యూపీఎస్సి ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ని మాత్రము నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము కొంత లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ని తీసుకుంటారు. ఇందులో ఎంతోమంది వాళ్ళకు వచ్చిన చాలా మంచి మంచి ఉద్యోగాలు వదిలేసి మరి దేశానికి సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో వస్తారు. అలాంటి యువత డ్రీమ్స్ని పట్టుకొని వేస్ట్ ఆఫ్ టైం అనడం మాత్రము ముమ్మాటికి తప్పు. మనందరికీ తెలుసు, ఇండియన్ నేషనల్ మూమెంట్లో కానివ్వండి, మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అయినా కానివ్వండి, ఎంతోమంది బ్యూరోక్రాట్స్ పగలనక రాత్రనగా పనిచేస్తేనే మన దేశము డెవలప్మెంట్ అవుతుంది. అలాంటి ఒక సంస్థను పట్టుకొని చిన్నచూపు చేసి మాట్లాడడం మాత్రం తప్పు. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన జయశంకర్ సార్ కూడా గతంలో ఒక డిప్లొమాట్, ప్రస్తుతానికి ఆయన ఒక మినిస్టర్ కావచ్చు. అదేవిధంగా మన అజిత్ దోవల్ గారు కూడా ఒక బ్యూరోక్రాటే. వీళ్ళు చేస్తున్న దేశ సేవ అంతా ఇంత కాదు. మనందరికీ తెలుసు, బ్యూరోక్రసీ లేనిది మన దేశంకున్న ఆ సంపదనంతా దోచుకొని తినేస్తారు. అలాంటి సిస్టమ్ని కాపాడుతుందే బ్యూరోక్రసీ. ఐ యాక్సెప్ట్, బ్యూరోక్రసీలో కూడా లోపాలు ఉన్నాయి. పలువురు బ్యూరోక్రాట్స్ కరప్షన్ కూడా చేశారు, కాదని నేను అనట్లేదు. కానీ ఒక సంస్థను పట్టుకొని ఈ సంస్థ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పడం 100% రాంగ్ స్టేట్మెంట్. గతంలో సంజీవ్ సాన్యాల్ గారు కూడా ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన చేసిన పనిలో కూడా ఎంతోమంది బ్యూరోక్రాట్స్ ఆయనకు సహాయం చేస్తుంటారు. సో ఆయన ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా తప్పు. ఈ దేశానికి మంచి డైమెన్షన్, మంచి విజన్ అండ్ మంచి క్యారెక్టర్ ఉన్న బ్యూరోక్రాట్స్ అవసరం ఎంతగానో ఉంది. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఇస్తాను. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశం ఎదుగుదల మనం చెయ్యాలి అంటే ఖచ్చితంగా గుడ్ మైండెడ్ సిటిజన్స్, గుడ్ మైండెడ్ యూత్ బ్యూరోక్రసీలో రావాలి. అందుకే ఖచ్చితంగా మీరు ఇలాంటి స్టేట్మెంట్స్తో అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఈ దేశం యొక్క డెవలప్మెంట్లో మీరు ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ చేయాలి. థ్యాంక్ యూ అండ్ జై.